ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. బ్రింజాల్ మన వంకాయలు, కానీ బ్రింజాయల్లో ఎన్నో రకాల వంకాయలు ఉంటాయి. కొన్ని పెద్ద వంకాయలు, ముఖ్యంగా అరబిక్ వంటల్లో మనం చూస్తే పెద్ద పెద్ద వంకాయలతోటి చేసుకుంటూ ఉంటారు. సో మరి పెద్ద వంకాయల గురించి మాట్లాడితే ఈరోజు కొంచెం ఉల్టాగా వెళ్దాం. చిట్టి చిట్టి వంకాయలు మార్కెట్లో అప్పుడప్పుడు మనం వెళ్తే ఆ వంకాయల్లో చిట్టి చిట్టిగా ఉంటాయి. లేత లేత వంకాయలు కొన్ని ఏరుకోవాలి, కొంచెం కష్టం. నేను ఏరుతున్నాను అనుకోండి, వాళ్ళు చూస్తూ ఉంటారు, ఈ టీవీ వంటల్లో ఇక వచ్చే వారం చేస్తారా అని అడుగుతుంటారు. మరి ఇంతిదిగా ఏమి ఏరుతున్నారు సార్, మీరు ఇది చూపిస్తే అందరూ వచ్చి ఏరుకుంటారు, మీరు అన్నీ కలిపి చేయండి అని నాకే చెప్తున్నారు. ఏం చెప్పాలి మరి? ఆ చిట్టి చిట్టి వంకాయలతోటి ఎన్నో కూరలు చేసుకోవచ్చు. అయితే ఈరోజు తమిళనాడులో వాళ్ళు మంచి కొబ్బరి, మంచి మసాలా తయారు చేసేసి కొంచెం చిక్కటి గట్టి పప్పులా చేసుకొని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఈ చిట్టి వంకాయలతో మసాలా పప్పు ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం మరి మన తమిళనాడు స్టైల్లో మనం మసాలా చేసేసుకుందాం. దీన్ని చక్కగా కొంచెం నూనె వేసి, అంటే డ్రైగా కూడా చేయొచ్చు, కానీ కొంచెం నూనె వేసేసుకుంటే మనకి ఇది వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది, తర్వాత మసాలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కేవలం కొంచెం తాలింపు వేసి కొంచెం వేగిన తర్వాత కూరగాయ వేసుకొని, అంటే ఈరోజు మనం ఈ చిట్టి వంకాయలు వాడుకుంటున్నాం, మీకు కావాల్సిన కూరగాయలు దేంతోటన్నా చేసుకోవచ్చు. కానీ ఈ పచ్చి కొబ్బరి మసాలా తాకిన తర్వాత దాన్ని చిక్కగా చేసుకొని అన్నం పక్కన వాళ్ళు ఏంటంటే అన్నంతో తింటారు, అలాగే అంచుకు తింటారు, మరి మలబార్ పరాటా, ఇలా రకరకాల రొట్టెలు, ఆపము దేంతోటన్నా చక్కగా తిని దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. నూనె కొంచెం వేడెక్కగానే దీంట్లో కావలసినవి మనం అన్నీ వేసుకుందాం. ధనియాలు, యాలకులు, లవంగాలు. అయితే ఇక్కడ చూడండి, బోల్డని మసాలాలు వేసుకుంటాం. కొంచెం ధనియాలు, యాలకులు, జీలకర్ర, శనగపప్పు, ఇలా నూనె వేసా కాబట్టి ఇవి అన్ని చక్కగా కుక్ అయిపోతాయి. దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే దీంట్లో మెంతులు, ఇవన్నీ లైట్గా అన్నమాట, అంటే లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దీంతో పాటు ఈ మినప్పప్పు, దీన్ని మనం కొంచెం బరకగా చేసుకుంటే ఇది తాకుతూ తాకుతూ భలేగా ఉంటుంది కూరలో. సో ఇది వేసి లైట్గా వేయించుకుంటూ ఇందులో వెల్లుల్లి రెబ్బలు, చూడండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా వేసేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు 3 రెబ్బలు ఉంటే ఒకటి మనం తాలింపులో వేసుకుందాం, మిగతా 2 వేగుతున్న ఈ మసాలాతో పాటు వేసేసుకుందాం. మంచి మసాలా కూర తయారవుతుంది దీంతో. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం. వీటన్నిటిని లైట్గా వేయించి తర్వాత మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేసుకుందాం. ఇది వేగేటప్పుడు అద్దిరిపోయే సువాసన రావాలంటే ఇంగువ ఇందులో వేసుకుందాం. మేము హోటల్లో పనిచేసేటప్పుడు ఇలా పొడి పొడి కాకుండా ఇంగువ గడ్డల రూపంలో వచ్చేది. దాన్ని వాడడం కోసం ఇంగువని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లు కొంచెం పూసుకోవాలి. అయితే ఇళ్లలో ఒక గిన్నె ఉంటుంది, ఆ ఇంగువ పాత్ర ఇలాంటి గడ్డలా వచ్చే ఆ చెట్టు నుంచి కదా, చెట్టు పదార్థం ఇంగువ, ఆ గడ్డను తీసుకొని నీళ్ళల్లో పెడతారు. అది కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంటుంది. మరి ప్రతిరోజు కూరల్లో వేసుకుంటారు. మరి ఆయుర్వేదంలో ఆ ఇంగువ గురించి బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు, దాని గొప్పలు ఎన్నో చెప్పారు. ఇలా వేగుతుంటేనే ఈ శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి మంచి సువాసన వస్తుంది. కానీ తక్కువ మంటలో మరి కొంచెం సేపు వేయించేసుకుందాం. మన ఈ మసాలా అంతా చక్కగా వేగింది ఎర్రగా. అయితే ఇలా నూనె వేయడం వల్ల మనకి ఇది తక్కువ వేగింది అలా ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుంది. తక్కువ మంటలో కొంచెం సేపు చక్కగా కుక్ చేసేసుకుంటాం. అసలే అద్భుతమైన సువాసన ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. దీన్ని పేస్ట్ చేసుకొని, అంటే ఫస్ట్ కొంచెం అంత బరకగా పొడి చేసేసుకొని కూడా వాడుకోవచ్చు, లేదంటే కొంచెం నీళ్లు వేసి కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మరి దీన్ని కొబ్బరి వేసాం కాబట్టి బరకగా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కొబ్బరి అన్నీ వేసుకున్న దాన్ని ఇలా బరకగా చేసుకుంటే బాగుంటుంది. బరకగా అంటే ఏంటి? దీన్ని కొంచెం ఇలా నోట్లో పెట్టుకోగానే మనకి శనగపప్పు, మినప్పప్పు కొంచెం పొడి అవుతుంది, కానీ పూర్తిగా కాదు. అలా తాకుతూ ఉంటే మన పప్పు కూర తినేటప్పుడు ఆ మసాలా దారుగా భలేగా ఉంటుంది. మరి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి మన పప్పు కూరకి మరి ఇందులో నూనె వేసి నూనె వేడిగా చేసుకుందాం, ఎందుకంటే తాలింపు వేయాలి కదా. అలాగే మన ఉల్లిపాయల్ని కూడా
చూశారు కదా, ఉల్లిపాయలు కొంచెం అంత ప్రాక్టీస్ చేస్తే ఉల్లిపాయ వంక కూడా చూడక్కర్లేదు, చక్కగా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఇప్పుడు తాలింపు. మరి కూరల్లో ఏదో ఒక రకమైన పులుపు తాకితే బాగుంటుంది. టమాటా వేస్తే చింతపండు పులుసు మనం ఈ కూరలో అవసరం లేదు, కానీ కొంతమందికి ఆ పులుపు కొంచెం అంతా ఈ చింతపండు పడితే కానీ సరిపోదు. మనం సాంబార్ అయినా కానీ టమాటాలు వేసిన ఈ చింతపండు పులుసు దానికి మరింత గొప్ప రుచినిస్తుంది. అందుకే మరీ ఇంత కాకుండా కొంచెం వేసుకుందాం. మరి ఈ కూరలో కొంచెం అంత బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక రకంగా చూడాలి అంటే సాంబార్లో వాడే చాలా పదార్థాలు వాడుతున్నాం, కాకపోతే కూరగాయ మాత్రం ఒక్కటే. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు చిటపట్లాడుతుంటే మనం జీలకర్ర వేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా ఏంటి మార్కెట్లో చౌకగా దొరికాయి అనుకోండి, అవి బాగా వాడేస్తుంటాను నేను. అందులో పచ్చిమిరపకాయల రుచి నాకు ఇష్టం. అయితే ఘాటు పచ్చిమిరపకాయలు ఒక రకంగా వాడుకోవాలి. ఇలా తీయగా వచ్చే పచ్చిమిరపకాయల్ని నేను అసలు పచ్చిమిరపకాయ రూపంలో చూడను. అదే ఒక కూరగాయ చక్కటి ఒక రుచిని క్యాప్సికం బదులు ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే మంచి రుచి వస్తుందనేసి చక్కగా ఇందులో వేసుకొని కరివేపాకు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఇలా కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కరివేపాకు కూడా నూనెలో లైట్గా ఇలా చిటపట్లాడుతుంటేనే ఆ సువాసన ఇలా జుమ్మని వస్తుంది, భలే కమ్మగా ఉంటుంది. దీంట్లో మన పసుపు వేసేసుకుందాం. మరి ఇప్పుడు ఆ కరివేపాకు ఈ పసుపు అన్నిట్లో మన ఈ చిట్టి వంకాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ నీళ్ళల్లో పెట్టాను, తీసిన నీళ్లు, మరి వీటిని ఇందులో వేసి చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. అయితే ఈ వంకాయలో మనం గుత్తి వంకాయల మసాలా వెళ్ళాలి అంటే ఈ బరకగా చేసుకున్న ఈ మసాలాని ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసి ఇప్పుడు ఈ వంకాయలు ఇలా వేగుతూ వాటి మూతి అంటే మనం 4 పాయలుగా లైట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది లైట్గా ఓపెన్ అవుతుంది, ఈ మసాలా అందులోకి వెళ్తుంది. దీంట్లో మనకు కావలసినంత ఉప్పు వేసేసుకుందాం. చక్కగా ఈ వంకాయలతో వేసి ఇలా 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 తిప్పేద్దాం. ఇప్పుడు ఈ మసాలా దాంతోపాటు వెళ్ళి చక్కగా పట్టేస్తుంది. ఇక నీళ్లు అవి కూడా ఎక్కువ వేయక్కర్లేదు, కేవలం టమాటాలు వేసి మూత పెట్టేస్తే ఇదే కుక్ అవుతుంది. ఇందులోనే టమాటాలు కూడా 2 టమాటాలు చక్కగా కట్ చేశాను, మరి ఈ టమాటాలు కూడా వేసేస్తాను. అలాగే కొంచెం అంత ఆ చింతపండు పులుసు దీనికి రావడం కోసం కొంచెం అంత చింతపండు పులుసు వేసేసి ఈ వంకాయలు ఇలా కలిపేసి, అయితే ఈ వంకాయల్లో రంగు కూడా చక్కగా గ్రీన్గా ఉంది కదా, మూత పెట్టగానే కొంచెం రంగు మారుతుంది, కానీ తప్పదు, ఈరోజు మూత పెడదాం. దీన్ని ఇలా ఆ జ్యూస్లో ఆ టమాటా కొంచెం చింతపండు పులుసు మన కొబ్బరి ఆ పప్పుల మసాలా అన్నిటినీ చక్కగా ఈ వంకాయలు కుక్ చేసి లాస్ట్లో కొంచెం అంత పప్పు అంటే కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది, వేసి కలిపేసుకొని దీన్ని వడ్డించుకుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. కూర చక్కగా మసాలా అంతా ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది, ఇదే బాగుంది కదా, ఇలాగే తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇలా కూడా వడ్డించుకోవచ్చు, కానీ ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకుంటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మన పప్పు కూడా రెడీగా ఉంది. ముందుగానే ఉడకబెట్టుకున్న కొంచెం అంత పప్పు తీసుకొని దీంట్లో మనం వేసేసుకుందాం. చక్కగా పప్పు ఈ వంకాయ మసాలా అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. కానీ దీన్ని మరీ పలసగా చేయకండి, కొంచెం చిక్కగానే ఉంచండి. సో ఈ వంకాయ పర్ఫెక్ట్గా ఉడికింది. దీంతో పాటు చక్కగా ఈ మసాలా అంతా వేసేసి దీన్ని కుక్ చేసుకుందాం. కొన్ని కూరలు అంటే పప్పు కూర పలసగా చేసుకుంటారు, కొంతమంది చిక్కగా చేసుకుంటారు, కానీ ఈ మసాలాదారు వంకాయ అంతా వేసింది మనం కొంచెం చిక్కగా చేసుకుందాం. ఇది పెట్టేసి ఉప్పు కరెక్ట్గా చూసుకొని మరొక 2 నిమిషాలు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ఈ వంకాయలు పప్పు వేసింది మనం కుక్ చేసుకున్నాం. దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. కొంచెం పొడిగా, ఇంకా నన్ను అడిగితే నేను కొంచెం అంత నీళ్ళు ఎక్కువైంది, ఇంకా పొడిగా ఉండాలి. అప్పుడే దీంట్లో అసలు సిజలైన మజా. మనకు కావలసిన ఉప్పు అంతా వేసి ఆ చక్కగా బెల్లం కూడా కరిగిపోయి మంచి టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. చిట్టి వంకాయలతో మసాలా పప్పు రెడీ. చూడండి ఈ వంకాయలు ఇలా. అయితే నిజానికి చెప్పాలంటే అన్నం కంటే చపాతీలతోటి చాలా బాగుంటుంది. మరి పప్పు కూర ఆహా
ఏంటి ఇంత వేసుకుంటున్నాడు అంటే ఈ వంకాయలు ఆ మసాలాతోటి చక్కటి జ్యూస్ తీసుకొని ఇలా ఒక్కొక్క ముద్దలో ఒక వంకాయ తినేసే విధంగా చిట్టి చిట్టిగా భలేగా ఉంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఈ వంకాయ ముక్కలు చూడండి ఇలా వేసుకొని చక్కగా ఈ పప్పు కూరతోటి భలేగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మనకు కావలసిన అద్భుతమైన రుచి ఒక సాంబార్లో వేసే మసాలాలే ఇంకొక రూపంలో అంటే బరకగా చేసి చేసుకున్నాం. దాంట్లో బోల్డంత నీళ్లు వేస్తాం, ఇందులో వెయ్యం. అందులో మరి చారులా చేసుకుంటాం, ఇదేమో ముద్దలా చేసుకుంటాం. కేవలం వంకాయలు వేసి ఈ చిట్టి వంకాయలతోటి అసలు అంతా ఇంత రుచి కాదు, భలే సూపర్ అంటే సూపర్గా అద్భుతంగా భలేగా ఉంది. ఈ వంకాయలు చూస్తే భయం వస్తుంది, మూతి కాలుతుంది. సూపర్గా ఉంది. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే బాగా తినడం కాదు, రుచికరమైన వంటలు చక్కగా చేసుకొని మన ఇంట్లో వాళ్ళందరూ తింటే అప్పుడే బీ రిచ్ ఇన్ కుకింగ్. అంటే వంటల్లో శ్రీమంతులై మంచి మంచి రుచికరమైన వంటలు మనం తిందాం. ప్రతిరోజు చేసుకునే వంటల్లో సూపర్ అంటే సూపర్ అనే విధంగా చేసుకొని తిని జీవితాన్ని చక్కగా ఆస్వాదిద్దాం. వంకాయ పప్పు మసాలా తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి అందులో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంగువ వేసి చూపించిన విధంగా కుక్ చేసుకుని దీన్ని మిక్సీ జార్ లో వేసి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, చిట్టి వంకాయని 4గా కట్ చేసిన వంకాయ ముక్కలు, కొబ్బరి మసాలా పొడి వేసి ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. దీంతో పాటు టమాటో ముక్కలు కూడా వేసి దీంట్లో చింతపండు రసము అలాగే కొంచెం బెల్లం వేసి చక్కగా మగ్గనివ్వాలి. వంకాయలు ఉడికిపోయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపి మరో 2-3 నిమిషాలు కుక్ చేసి కట్టా మిట్టాగా ఉండే ఈ వంకాయ మసాలా పప్పు వేడివేడిగా వడ్డించుకోవచ్చు. చపాతీలతోటి కూడా చాలా రుచిగా ఉంటుంది, తిని ఎంజాయ్ చేయండి. మన ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ లో ఎన్నో అద్భుతమైన వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఆ రెసిపీలు అన్ని చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రాసుకోలేము, కొన్నిసార్లు అవి గుర్తు కూడా ఉండవు. మరి ఒట్టి సూపర్ షెఫే కాదు, మన సూపర్ మామే కాదు, బోల్డ్ అన్ని వంటల ప్రోగ్రాం మన ఈటీవీ అభిరుచిలో వచ్చేవి. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ అలాగే ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు లైక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఈటీవీ అభిరుచి వంటలు మరింత ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.